जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా. భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధారా. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. రజని గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మేర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుందుకి ప్రయత్నం చేస్తున్నామండి. ఈ రోజు రుస్తుంబి ఫలహాటి వేగ నిరోధకాల కథ అని మనకి తెలియజేస్తున్నారు. అదేంటంటే మణి ఒకసారి హాలులో చెప్పిన ఒక కథ ఈ సందర్భంగా నాకు సహాయం చేసింది అంటున్నారు. అదేంటో మనం విందాం. మణి అంటున్నారు, బాబాతో మా జీవితం సమయానికి అతీతం. అంటే అప్పుడు సమయం నడవకుండా ఆగిపోయిందేమో అని అనిపించేలా ఉండింది. శాశ్వతపు అనుభూతే ఉండేది మాకు. కానీ నేటి తరం వారి జీవితాల్లో ఉరుకులు పరుగులు, ఎవరి కోసమైనా దేనికోసమైనా ఏ మాత్రం సమయం లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా దారుణం, బాధాకరం అంటున్నారు సోదరి మణిజ. మనుషులకు వారి తల్లిదండ్రులకు గాని కుటుంబ సభ్యులకు గాని సంవత్సరాల తరబడి కలుసుకోవడానికి కూడా సమయం లేదు. కొన్ని సహజ సంఘటనలను చిత్రీకరించే సినిమాల్లో చూస్తే జనం ఎంత తొందరపాటులో ఉన్నారు అంటే నడుస్తుంటే ముందుకు వాలిపోతున్నారు. జనం నిటారుగా నిలబడి నడవడం మనం చూడలేదు. కొంతమంది యాత్రికులు నా వద్దకు వచ్చి ఒక్క ఈ జన్మలోనే వారు 10 జన్మల బాధలను అనుభవాలను పొందినట్లు అనిపిస్తుంది అన్నారు సోదరి మణిజ. అంటే ప్రెజెంట్ మానవాడి ఎలా ఉన్నారో చెప్తున్నారు. అంటే బాబాతో మాకున్నప్పుడు సమయం ఆగిపోయిందా అన్నంత అద్భుతంగా కాలం గడిచేది. అంత శాశ్వత అనుభూతే ప్రతి సెకను ప్రతి నిమిషం. ఎందుకంటే
దైవీ మానవుడితో సాక్షాత్తు భగవంతుడితో గడిపిన జీవితాలు కనుక అది శాశ్వత అనుభూతిని కలిగించాయి మాకు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతి వాళ్ళలోనూ కూడా తొందరపాటు. ఎక్కడికెళ్ళి మనం కూడా చూస్తూ ఉంటాం. ముందు కారున్నా కూడా వెనకాల హారన్ కొట్టేస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళిపోతాడు? కారు దాటాక బైకెళ్ళాలి కదా! కానీ వాడికి ఆ సెన్స్ ఉండదు. వాడు ఎళ్ళిపోవాలంతే. అంటే అంత వేగం అయిపోయింది జీవితం. ఇక్కడ మణిజ కూడా అదే చెప్తున్నారు. అంటే రిలేషన్‌షిప్స్ కూడా ఒక తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులు గాని కొంతమందిని అంటారు కూడా. వాళ్ళని కలిసి ఎన్నేళ్ళు అయిపోయింది అంటే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నంత బిజీ అయిపోయామట మనం. మనకి మనమే బిజీ అయిపోయాము. దీనికి ఎలా ఉంటుందంటే నా వద్దకొచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళని చూస్తూ ఉంటే ఏదో ఒక జన్మది కాదు 10 జన్మల బాధలు అనుభవిస్తున్నట్లు కనిపించేవాళ్ళు వాళ్ళు అంటున్నారు. అంటే అంత స్పీడు జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇచ్చిన ఈ జీవితాన్ని వాళ్ళు చూడండి మండలి వాళ్ళైతే బాబాతో శాశ్వత అనుభూతి ఉంది మాకు అంటున్నారు. కాలమే నిలబడిపోయిందా అంటున్నారు. అలా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్తున్నారు. దానికి వేగ నిరోధకాలున్నాయని చెప్తున్నారు సోదరి మణిజ. వారి కోసం మేము చింతిస్తున్నాం. అంటే అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధనిపిస్తోంది అంటున్నారు సోదరి మణిజ. విషయాలన్నీ ఎంత వేగవంతంగా ఉన్నాయంటే జనానికి శ్వాస ఆడటం లేదు. ప్రస్తుతం అవసరం ఆ వేగం తగ్గి నెమ్మదించడమే. దానికి వేగ నిరోధకాలు అంటే స్పీడ్ బ్రేకర్స్ అవసరం. ఆ వేగ నిరోధకాలేవి? ముందుగా మీకు నేనొక కథ చెబుతాను అంటున్నారు సోదరి మణిజ. అది ఒక దట్టమైన అడవిని ఏలిన ఒక గజదొంగ కథ. అతడు ఎంత భయంకరమైన వాడంటే అతడున్న ఆ అడవిలో నుండి వెళ్ళడానికే ప్రజలు భయపడేవారు. అతని పేరు అంగుళీమాల. అంటే చేతి వేళ్లతో గుచ్చబడిన మాల అని అర్థం. అంటే వేళ్లతో గుచ్చబడిన మాల అని అర్థం. అతని బారిన పడిన వారు అతడు చంపి వారి వేళ్లను నరికి మాలగా కూర్చి మెడలో వేసుకునేవాడు ఆ గజదొంగ. అందరి హెచ్చరికలను ఖాతరు చేయకుండా గౌతమ బుద్ధుడు ఆ అడవి గుండా ప్రయాణించడానికి నిర్ణయించుకున్నాడు. బుద్ధుడు ఆ అడవిలోనికి రావడాన్ని గమనించిన ఆ గజదొంగ ఇలా అనుకున్నాడు. ఈ మూర్ఖుడెవడు? అతడు మృత్యుగృహంలోనికి అడుగుపెట్టాడు అని ఆశ్చర్యపడ్డాడు గౌతమ బుద్ధుని చూసి గజదొంగ. బుద్ధుడు ఒక సన్యాసిలా వస్త్రధారణ చేసి ఉండడం చూసి ఒక సన్యాసిని చంపి అతని చేతి వేళ్లతో మాల చేసి ధరించడం చాలా బాగుంటుందని తలచి అతనిని పట్టుకొని చంపడానికెళ్ళాడు గజదొంగ. కానీ కొంత దూరం నడిచిన తర్వాత ఆ గజదొంగ తనకు ఆ సన్యాసికి మధ్య గల దూరం పెరిగిపోతూ ఉండడం గమనించాడు. ఆ దొంగ వెంటనే వేగాన్ని పెంచాడు. అయినా ఆశ్చర్యకరంగా ఇంకా దూరం పెరుగుతూ ఉండడం గమనించాడు దొంగ. ఆ సన్యాసి మాత్రం తాపిగానే నడుస్తున్నట్లు కనిపించాడు. గత్యంతరం లేక దొంగ పరిగెత్తడం ప్రారంభించాడు. అయినా తనకు ఆ సన్యాసికి మధ్య దూరం తగ్గడం లేదు. సరికదా పెరిగిపోతోంది. పూర్తిగా అలసిపోయి ఓపిక నశించిన ఆ గజ దొంగ అరుస్తూ సన్యాసిని దయచేసి ఆగు, ఆగవయ్యా అని వేడుకున్నాడు దొంగ గౌతమ బుద్ధుణ్ణి. బుద్ధుడు నెమ్మదిగా వెనుకకు తిరిగి ఆ గజ దొంగకు ఇలా జవాబు చెప్పాడు. నాయనా, నేను ఎప్పుడో ఆగిపోయాను. ఇప్పుడు ఆగిపోవడం నీ వంతు అన్నాడు బుద్ధుడు. అంటే ఇన్నాళ్ళు ఏంటంటే డబ్బున్న వాళ్ళని దోచుకుని ఆ దోచుకోవడంతో పాటు వాళ్ళ వేళ్ళను కూడా నరికేసి మాలాగా వేసుకునేవాడు మెళ్ళో. కానీ ఈసారి గౌతమ బుద్ధుడికి అందరూ చెప్పారు అడవి గుండా వెళ్ళకండి గజదొంగ అంటే గౌతమ బుద్ధుని అడ్డుకునేవాళ్ళు ఎవరు? అంటే ఆయన భగవంతుడు ఎప్పుడూ కూడా అంతే కదా! అవతారం ప్రెజెంట్ ఉన్న అవతారాన్ని ఎవరు ప్రజలు గుర్తించరు. కానీ ఆయన స్థాయి ఆయనకి తెలుసు కనుక ఆయన అడవి గుండా అంటే వాడిలో పరివర్తన కలిగించడం కోసం బుద్ధుడు ఆ అడవి గుండా ప్రయాణం చేశాడు. వీడేంటి ఈ సన్యాసిని తెలుసు. సన్యాసి వేషంలో బుద్ధుడున్నాడు. వాడి దగ్గర ఏం ఉండవని తెలుసు. కానీ వాడిలో ఉన్న దుర్బుద్ధి ఎలాంటిది? ఇన్నాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళ వేళ్ళనే మెడలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ సన్యాసి వేళ్ళు నరికేసి మెడలో వేసుకుందాం అనుకున్నాడు. చూడండి ఎంత దురాలోచనో. అంటే డబ్బు ఏం రాదు అతనికి. కానీ అదో రకమైన సరదా అన్నమాట. కానీ గౌతమ బుద్ధుడి యొక్క స్థాయి అతనికి తెలియదు కదా! అతన్ని పట్టుకుందామని పరిగెడుతున్నాడు. నడుస్తున్నాడు. అతను అంతకన్నా దూరం అయిపోతున్నాడు. ఆఖరికి పరిగెట్టాడు. పరిగెట్టినా కూడా గౌతమ బుద్ధుడు అందలేదు. ఆఖరికి ఏమన్నాడు? ఆగు, ఆగు అని పరిగెట్టాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్తున్నాడు. నాయనా నేనెప్పుడు ఆగిపోయాను. నువ్వే ఆగవలసిన సమయం వచ్చింది అన్నాడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడు చెప్పిన ఆగిపోవడం
శరీరంతో నడిచే నడక ఆగిపోవడం కాదు, దానిని పరిగెత్తించే మనసు ఆగిపోవడం. బాబా అన్నారు, మనసు మామూలుగా పనిచేస్తుంటే మనిషి, మనసు వేగంగా పనిచేస్తుంటే పిచ్చివాడు. మనసు పనిచేయడం మందగిస్తే మస్తు, మనసు ఆగిపోతే లేకుండా మాయమైతే దేవుడు అన్నారు బాబా. అయితే మనం మనసు ఆగిపోయేలా చేయడం ఎలాగా? మొదట వేగ నిరోధకాలను ప్రవేశపెట్టి వేగాన్ని తగ్గించాలి, అంతే కదా. స్పీడ్గా వెళుతున్న బండిని కంట్రోల్ చేయాలంటే నెమ్మదిగా తగ్గిస్తారు కదా వేగాన్ని. అందుకని ఈ వేగ నిరోధకాలు మనసుకి అలవాటు చెయ్యాలి అంటున్నారు సోదరి మణిజ. ఈ కథ చెప్పేశాక సోదరి మణిజ ఇంకా ఇలా చెప్తున్నారు. ఆ వేగ నిరోధకాలు ఏవి? మీరు మెహరాబాద్కు వెళ్ళి ఆ స్థలాన్ని సందర్శించడం మొదటిది. ఎందుకన్నాడు బుద్ధుడు? నేను కాదయ్యా ముందు ఆగిపోవలసింది, నేనెప్పుడో ఆగిపోయాను, నువ్వు ఆగాలి అంటే నువ్వు పరిగెట్టడం కాదు, నీ మనసును ఆపాలి అని చెప్తున్నాడు బుద్ధుడు. బాబా కూడా అదే చెప్పారు అని చెప్తూ సోదరి మణిజ, బాబా చెప్పిన సందేశం ఉంది కదా, అది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఈ వేగ నిరోధకాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా కంట్రోల్ చేసేది మెహరాబాద్కి వెళ్ళి ఆ స్థలాన్ని సందర్శించడం. ఇదందరికీ మనకు అనుభవమే. మనం ఎన్నో అనుకుంటాం, బాబాతో ఇది చెప్పాలి, అది చెప్పాలి అని. లోపలికెళ్తాం, అందరూ వైట్ పేపర్ అయిపోతామండి. అన్ని ఎరేజ్ చేసేస్తాడు. బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నానో, లేతే బాబా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒక మాట ఒకటే, ఐ లవ్ యూ బాబా అని చెప్పేసి వచ్చేస్తాం. ఇంకేది ఉండదు. అందుకనే ఆ వేగ నిరోధక శక్తి ఫస్ట్ మెహరాబాద్ దర్శనంలో ఉంది అని చెప్తున్నారు సోదరి మణిజ. ఇంకా బాబా కేంద్రాలను సందర్శించడం రెండవది. అవి చేయలేకపోతే కొంతమంది బాబా ప్రేమికులు కలిసి బాబా పుస్తకాలు చదువుకోవడం ఆయన కృప. ప్రేమ గురించిన కథలు, లీలలు చెప్పుకోవడం మొదలగునవి అంటే ముందాగమనానికి మంచి మార్గం. మనకే ప్రభువు ఆ కృప వర్షం కురిపించడం వల్ల, ఈ ఆన్లైన్ స్కైపుల వల్ల మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. రోజు బాబా మన ఇంటికే వస్తున్నాడు. మన ఇంట్లోనే సహవాసాలు జరుగుతున్నాయి. అద్భుత బాబా విషయాలు మనం తెలుసుకుంటున్నాం, అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినా, ఒక మంచైనా చెడ్డైనా కూడా మరీ అంత స్పందించటం లేదు. ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలో పర్సనల్ అయినా, బాబా విషయంలోనైనా కూడా అంటే స్పందించడం అంత తీవ్రత లేదు. స్పందిస్తున్నాం గానీ, ఆ తీవ్రత తగ్గింది. ఎందుకు తగ్గింది? తరచూ ఆయన నామస్మరణం, ఆయన గురించి వినడం, ఆయన పాటలు పాడడం వల్ల, ప్రభు కృపా కటాక్షం వల్ల ఆ స్పీడ్ మనకి తగ్గింది. అదే చెప్తున్నారిక్కడ. అంటే బాబా పుస్తకాలను చదవడం దానివల్ల ఏమవుతుంది? ఆయన కృప, ఆ ప్రేమ గురించిన కథలు వింటాం, లీలలు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మంచి మార్గం అని చెప్తున్నారు సోదరి మణిజ. అది కూడా మీరు చెయ్యలేకపోతే రోజులో ఎప్పుడో ఒకసారి సమయం చేసుకుని బాబాను స్మరించడం, నీకు తోచిన విధంగా తగినట్లు ఆయన స్మరణ చేయడం. అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, జై బాబా అనాలా, బాబా అనాలా, జై మెహర్ బాబా అనాలా, ఇలాంటి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ అడుగుతూ ఉంటారు. సోదరి మణిజ అంటారు, హృదయపూర్తిగా నువ్వు ఎలా పిలిచినా, తండ్రి అనే మాటకి అర్థం రకరకాల భాషలు రకరకాలుగా ఉన్నా ఆయన తండ్రే కదా. కాబట్టి ఎలా పిలిచినా పలుకుతాడు. కానీ ఆ పిలుపు నిజాయితీగా హృదయపూర్తిగా ఉండాలి అంటారు సోదరి మణిజ. నువ్వు బాబా అనుకో, జై బాబా అనుకో, జై మెహర్ బాబా అనుకో, ఇలాగే అనుకోవాలని బాబా ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కనుక, నీకు తోచిన విధంగా తగినట్లుగా ఆయన స్మరణ చేయడం అంటున్నారు సోదరి మణిజ. ఈ వేగ నిరోధకాలను అంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ పెంచుతూ అధికం చేస్తూ పోతే మనసు వేగం తగ్గిపోయి సమయం వస్తుంది, చివరికి మనసు ఆగిపోతుంది అన్నారు సోదరి మణిజ. అది నాకు సహాయకారిగా ఉండింది అంటున్నాడు రుస్తుంబి ఫల్హాటి. అంటే ఇవన్నీ కూడా ఆయన స్వయంగా వాళ్ళ ద్వారా తెలుసుకుని మనకి తెలియపరుస్తున్నాడండి. దీనివల్ల ఆయన కూడా ఆయనలో మార్పు జరిగిందని చెప్పాడు, జరుగుతోందని చెప్పాడు, మనలో కూడా మార్పు జరుగుతుందని కూడా చెప్తున్నాడు ఈ వేగ నిరోధకాల వలన. అది నాకు సహాయకారిగా ఉంది. అది నా పరిస్థితిని తేలిక చేసినట్లు కాదు, కానీ నేను ట్రస్ట్ కోసం చేసిన పనిలో పొందిన విసుగు, వ్యతిరేకతల వల్ల కలిగిన బాధలు, నా మనసు యొక్క ప్రతిస్పందన వలనే విషయాన్ని తేటతెల్లం చేసింది. నేను బాబా గురించి ఎంత అధికంగా తలుచుకుంటే అంత ఎక్కువగా నాకు మామూలుగా వచ్చే మానసిక ఆందోళన నుండి విముక్తి పొందసాగాను. అందుకే బాబా భగవన్ నామస్మరణ చేయమని పూర్వకాలం కూడా చెప్పేవారండి. అప్పట్లో పనులన్నీ అయిపోయాక గుడికెళ్ళి పురాణ కాలక్షేపం చేసేవారు పెద్దలు. ఎందుకంటే భగవంతుడితో ఉంటే
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమవుతుందంటే మనకున్న డిస్టర్బెన్స్, ఆ స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయిపోతుంది ఆయన సమక్షంలో. అలాగే మనం కూడా ఈ ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతున్నామో మనకి అనుభవం అయ్యింది కూడా. అనుభవం అవుతుంది కూడా. ఎందుకంటే చెప్తున్నాం, జాయిన్ అవ్వండి స్కైప్‌లో, మంచి బాబా పాటలు వినొచ్చు. బాబా గురించి తెలుసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. మన పనులు మనం చేసుకుంటూనే, అంటే ఇది కూడా ఆయన సాన్నిధ్యంలో గడపడం అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక చిన్న మెహర్ దర్బారు. ఇంతటి అవకాశం కల్పించిన ఈ ఫోను, ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన బాబా, ఇవన్నీ మనకు గుర్తుకు రావాలండి. బాబా అదే అంటారు. నిరంతర నామస్మరణ వల్ల ఏమవుతుందంటే, ప్రకృతిలో ప్రతీదీ కూడా నేను సృష్టించిందే అని తెలుసుకుంటావు. ప్రతీదీ నన్ను జ్ఞాపకం చేస్తుంది అన్నది కూడా కారణం అదే. ఈ నామస్మరణ వల్ల ఏమవుతుందంటే, ప్రతి దాంట్లోనూ మనకు బాబాను చూస్తాంమాట. యెస్, బాబా ఈ విషయంలో అలా అన్నారు. ఒక తింటున్నా, తాగుతున్నా, అందుకే అవి అనువైన క్షణాలు అని మనసారి ఎందుకన్నారో, మనకిప్పుడు ఈ వేగ నిరోధకాల ద్వారా తెలుస్తుందండి. అంటే నిరంతర నామస్మరణ అంటే ఒక చోట కూర్చొని బాబా ఏం నామస్మరణ చేయమనలే. నీ పనులు, నీ కార్యక్రమాలు చేసుకుంటూ నన్ను స్మరణించుకో. నన్ను నిత్య సహచరుని చేసుకో అన్నది, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానన్నది, ఇవన్నీ కూడా వేగ నిరోధకాలండి మనకి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు పిల్లలు. వాళ్ళందరికీ కూడా బాబాని పరిచయం చేయాలేమోనంత తపన అనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. ఎందుకంటే చాలా సిల్లీ థింగ్స్, అసలు అవసరం లేదు. ఇది కాదు కదా జీవితం. జీవితం ఇంకా ముందు చాలా ఉంది. ఒక చదువులో ర్యాంక్ రాకపోయినా, ఒక ప్రేమలో ఫెయిల్యూర్ అయినా, ఒక ఇంట్లో ఏదైనా చిన్న గొడవైనా, మాట పట్టింపైనా, ఇవన్నీ చాలా చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందుకే బాబా ముందే చెప్పారు, జీవితాన్ని సాధారణంగా, భగవంతుడిని సీరియస్‌గా తీసుకోండి అని. అది రివర్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, మనం కనుక బాబా చెప్పినట్లుగా ప్రభువుకే మొదటి స్థానం ఇస్తే గనక మన జీవితం చాలా హాయిగా, ఇందాక చెప్పారు చూడండి సోదరిమణిజ, శాశ్వత అనుభూతి అంటారు చూసారా? అలాంటి అనుభూతి పొందుతామట. ఆల్రెడీ మనం దాని రుచి చూసాం. ఈ శాశ్వత అనుభూతి అంటే బాబాతో గడిపే క్షణాలే ఎంత అద్భుత క్షణాలు. బాబాతో ఉండడం ఎంత అద్భుతంగా ఉందో మనం రుచి చూసాం. మనం సోదరి ఉదయ్ గారు కూడా అంటారు, బాబాని రుచి చూడండి అన్నట్టుగా. ఆ రుచి మరిగాం కనుకే ఎప్పుడు స్కైప్ ఆన్ అవుతుందా? ఎప్పుడు బాబా విషయాలు విందామని మన మనసు తయారైపోయిందండి. అంటే మన మనసు ఆగిపోయింది. హృదయం నడవడానికి ప్రయత్నిస్తోంది. అది పరుగు పెట్టించమంటున్నారు సోదరిమణిజ. అధికాధికం, అధికాధికం అంటే ఇంకా ఆయన స్మరణలో, ఆయన మీదే ఆధారపడే జీవితాన్ని మనం చేసుకోవాలమాట. ఇక్కడ ఇక్కడ రుస్తుం కూడా ఏమంటున్నాడంటే, చాలా చాలా సందర్భాల్లో నాకు వ్యతిరేకతలొచ్చాయి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ విషయంలో కూడా చాలా సహనం వహించాడు రుస్తుం ఫలహాటి. అదే చెప్తున్నాడు. ఈ అధికాధికంగా తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే, నా మానసిక ఆందోళన నుండి విముక్తి పొందాను. ఒక విషయం మనం చాలా సీరియస్‌గా తీసుకున్నామనుకోండి, బాడీలోన అన్ని పార్ట్‌లకి ఎఫెక్ట్ అయిపోతుందది. అంటే ముందు హార్ట్‌కి ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక మనిషి బాబా వర్క్ చేస్తున్నారు అంటే, ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు గానీ, చెప్పాలి. ఎందుకంటే త్రినాథ్ గారు అంత హానెస్ట్‌గా, అంటే స్వార్థం లేకుండా, నిస్వార్థంగా బాబా కలలో కనిపించి చెప్పినందుకు ఆ మాటకి కట్టుబడిపోయి ఆయన ఎన్నో చేశారు. ఆయన స్వార్థం లేకుండా చేశారు. బాబా కూడా అంటారు జకారియా విషయంలో, ఒక ఒకతను కలలో భగవంతుడు కనిపిస్తాడు. "నువ్వు పలానా చోట కూర్చో" అని చెప్తాడు. అంటే అన్నీ వదిలేసి ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోతాడు. భార్యాబిడ్డలు, బంధువులు అందరూ వచ్చి చెప్పినా కదలడు. ఎందుకంటే మళ్ళీ భగవంతుడొచ్చి నన్ను కదలమనే వరకు నేనిక్కడ కదలను అంటాడు. ఆఖరికి మంచి ట్రాఫిక్‌లో కూర్చుంటాడు. సైనికుల చేత ఆర్డర్ పంపిస్తాడు, పక్కకెళ్ళకపోతే చంపేయండని. సైనికులంటారు, "ఎందుకు ప్రాణాలు తీసుకుంటావు నువ్వు? కొంచెం పక్కకు జరగొచ్చు కదా!" అంటే, "లేదు లేదు, నేను భగవంతుడికి విధేయత చూపుతాను. నేను ఇంకెవ్వరికీ కాదు" అంటాడు. నరికేస్తారు తల. ఇది బాబా చెప్పిన కథండి. బాబా అదే అంటారు. కలలో కనిపించిన భగవంతుడికే నువ్వు అంత విధేయత చూపిస్తున్నప్పుడు, సాక్ష్యం అంటే ఆచార్యవరేణ్యుడై అన్నీ సూచించి ఆచరించిన భగవంతుడికి మనమెంత విధేయతగా ఉండాలి? ఆయన ఎందుకు సూచించి ఆచరించారు? ప్రతి ఆత్మకి గమ్యం చేర్చడం కోసం ఆయన సూచించిన అవన్నీ కూడా, ఇప్పుడు త్రినాథ్ గారే ఉన్నారు. కలలో కనిపించారు. బాబా కోసం చేశారు. దానికి చేస్తే సపోర్ట్ చేయాలి. రాకపోతే మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవ్వరిని కూడా బేరీజు వేయకూడదు. ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా, వాళ్ళు బాగా పాడలేదండి, వాళ్ళు బాగా పాడలేదు. అసలు మనమెవరం? మన గురించి అంతా తెలిసింది భగవంతుడికొక్కడైన మెహర్ బాబాకే. కాబట్టి త్రినాథ్ గారికి ఎంత సపోర్ట్ అంటే, ప్రేమ వర్షం కురిపించేశారండి. నిన్న, మొన్న కూడా బాబాయే వచ్చి ఆ ప్రెజెన్స్ అంత ఫీల్ అయిపోయారు అందరూ కూడా. అందరూ 60స్ అబోవే. కానీ ఎంత ఓపికగా కూర్చొని, ఆ ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళందరికీ కంఫర్ట్ జోన్‌లో, ఆ ఫుడ్ కూడా ఎంత జాగ్రత్తగానో,
అసలు ఎవ్వరం కూడా ఇబ్బంది పడలే. లైట్ గా వర్షం పడి బాబా ప్రేమ జల్లు కూడా కురిపించారండి. అంత బాగా జరిగే ప్రోగ్రామ్స్ అందరూ సీనియర్ సిటిజన్సే. వాలంటీర్స్ కూడా సీనియర్ సిటిజన్సే. మొత్తం శ్రీకాకుళం సెంటర్ వాళ్ళందరూ వాలంటీర్‌గా చేసి అద్భుతంగా జరిగింది ఆ 2 రోజులు కూడా. నేనదే చెప్తున్నాను. బాబా ఏం చెప్తున్నారు? స్వార్థం లేకుండా ఆయన అలాగే స్వార్థం లేదు. నాకు పేరు రావాలి. నేనే డబ్బు ఖర్చు పెట్టాలి. అంటే ఎవ్వరి సహాయం కూడా అడగలేదు. ఎందుకంటే బాబా నాకు కనిపించారు కలలో. అంత విధేయత చూపించాడు కనుకే బాబా సపోర్ట్ ఉంది కనుకే అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ మనం ఆలోచించవలసిందేంటంటే ఒక బాబా ప్రేమికుడికి, ఇంకో బాబా ప్రేమికుడు సపోర్ట్ ఇవ్వాలి కదా! శత్రువులా చూడకూడదు కదా! బాబా ఏం చెప్తున్నారు? శత్రువుని సైతం ప్రేమించడంతో మొదలెట్టు అని చెప్తున్నారు కదా! మనం బాబా ప్రేమికుల్నే ప్రేమించలేకపోతే, వాళ్ళ తప్పుల్ని, వాళ్ళని మనం పక్కకి పెట్టి బాబాకే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలాగా? నాకదే బాధనిపించింది. కానీ బాబా ప్రేమ వర్షం కురిపించారు. అందరూ హ్యాపీ ఫీలయ్యారు. అంటే ఈ బాబా యొక్క తత్వాన్ని అవగతం చేసుకోవాలని ఒకసారి, ఇంకోసారి బాబా ప్రూఫ్ చేశారేమో ఈ ఈ సహవాసం వలన అనిపించింది. అంటే బాబా తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల మనం తప్పటడుగులు వేస్తున్నామేమో. ఎందుకంటే సత్య సంపదని, భగవద్వచనాలని, మై విష్‌లని ఇవన్నీ చదివేసుకుంటున్నాం మనం సందేశాలని. కాదు అవగాహన చేసుకోండి, అనుభూతి పొందండి అంటున్నారు బాబా. అందుకే ప్రార్థనలో కూడా నిజాయితీగా చేయండి. నేనక్కడ ఉన్నానని గమనించండి అన్నారు. త్రినాథ్ గారు అలాగే తండ్రి నాతో ఉన్నాడు అని ఆ ఒక్క సపోర్ట్ చాలు కదా! ఇందాక మనం కిందసారి కూడా చెప్పుకున్నాం. కౌరవులు సైన్యాన్ని అడిగితే పాండవులు కృష్ణుడిని అడిగారట. అలాగా త్రినాథ్ గారు బాబానే అడిగారంతే. బాబా నువ్వు చేయించు ఇంతటి చేస్తున్నానని. అలాగే బాబా సపోర్ట్ చేశారు. అందరూ వచ్చారు. ఆనందం పొందారు. బాబా ప్రేమాశీస్సులు పొందారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మనం ఒక్కటి గమనించాలి. ఎవ్వరిని కూడా బేరీజు వేయకూడదు. వాళ్ళని జడ్జి చేయకూడదు. మనకేముంది అర్హత అన్నది మనం భావించాలి. సాయం చేయగలిగితే సాయం చేయడం. రాకపోతే సైలెన్స్ అయిపోవడం. అస్సలొద్దు అని చెప్పారు బాబా. పరోక్ష నింద అస్సలు వద్దు అని చెప్పారు. ఇది కొన్ని జన్మల సంస్కారాలు అంటే దాన్ని తీయలేను కూడా అని చెప్పారు బాబా. నీ కర్మలో నేను ఇంటర్ఫియర్ అవ్వనని చెప్పారు. మరి ఇన్ని బాబా చెప్తున్నప్పుడు, ఇన్ని మనకి తెలుసున్నప్పుడు మనం సపోర్ట్ చెయ్యకపోతే ఒకవేళ అసలు చెప్తున్నాను. బాబా సపోర్ట్ చేశారు కనుక మనందరం తరలి వెళ్ళాం. మనం వెళ్ళాము అంటే ఆయన ఇచ్చ ఉందండి. ఆయన ప్లాన్‌లో మనం ఉన్నాం కనుక మనం వెళ్ళగలిగాం. రాలేని వాళ్ళు ఏంటంటే ఆయన ఇచ్చ లేదని భావించాలి తప్ప, ఇంకో రకంగా మనం భావించకూడదు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే, శ్రీనాథ్ గారిని మనం చూసి మనం ఎవ్వరం వెళ్ళలేదనుకోండి అసలు సాధారణంగా. ఔటర్స్ ఏమనుకుంటారు? బాబా లవర్స్‌కే సపోర్ట్ లేరని అనుకోరా? ఆ విషయంలోనైనా బాబాకి సంతోషం కలిగించాలంటాడు కదా! ఇరిచి. మనకి అవమానం జరిగినా పర్వాలేదు. మనం తగ్గినా పర్వాలేదు. బాబాని మాత్రం ఆ స్థాయిలోనే ఉంచాలండి. సంతోషపరచాలి తండ్రి నన్ను చూసి, ఆహా! ఎంత గొప్ప ప్రేమికుడు దొరికాడు నాకు అని ఆయన కాలరెగరేసుకోవాలి. అంతేగాని అందరి చేత బాబా లవర్స్‌లో సఖ్యత లేదు అనే మాట మనం అనిపించుకోకూడదు. ఎందుకంటే మనం స్పెషల్. బాబా చేత ప్రేమించబడ్డ ప్రేమికులం మనం. ఇంత గొప్ప హోదా మనకిచ్చినప్పుడు మనకి ఇంకెవరి హోదా కావాలి? ఎవరి అవమానం మనకు అవమానం. అసలు అవమానమే కాదు. అది సంస్కార రాహిత్యం అని కూడా చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ ఏమీ సీరియస్‌గా తీసుకోకుండా అక్కడికి బాబాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేదా? అది ఒక్కటి చూసి బాబా కార్యక్రమాల్లో మనకి అవకాశం ఉంటే తప్పకుండా పాల్గొనడానికి మనందరం ప్రయత్నం చేద్దామండి. తండ్రి సంతోషాన్నే మనం కోరదాం. నేను చెప్పేది ఒక్కటే. ఎందుకంటే బాబా నన్నేమనుకుంటున్నాడు? నాగేశ్వరరావు గారు కూడా అంటారు. సెంటర్‌కి రాలేకపోతున్నామండి. బుక్స్ చదవలేకపోతున్నాం అంటే నువ్వు రెండో స్థానమో, మూడో స్థానమో బాబాకిచ్చారు. బాబా కూడా అంటారు కదా! జీఎస్‌ఎన్ మూర్తితో. నువ్వు నన్ను ఎన్ని పాళ్ళు ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నానని ఎన్ని పాళ్ళు చెప్పలేనంటారు. మీ నాన్నని ప్రేమిస్తున్నావా? యెస్. మీ అమ్మని, మీ తల్లిదండ్రులని, మీ ఫ్రెండ్స్‌ని అంటే అయితే నాకు 20% ఇస్తున్నావా అంటారు. అంటే అక్కడ బాబా కోరికేంటంటే, మన నోటి ద్వారా బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అధికాధికంగా, నీకే మొదటి స్థానం ఇస్తున్నాను అంటే, తండ్రి మనం కడుపు నిండా తింటే తృప్తి ఎలా పొందుతామో, అలా ఆయన కడుపు నిండిపోతుంటండి. మన నోటి ద్వారా ఆయన్ని సంతోషపరిచే కార్యక్రమం చేసినా ఆయన్ని అధికాధికంగా ప్రేమిస్తున్నాను. ఒక్క మాట మార్నింగ్ లేచిన వెంటనే ఐ లవ్ యూ బాబా చెప్పండి. ఆ రోజంతా మీకు ఎంత హ్యాపీగా గడుస్తుందో నేను చెప్తాను షూర్‌గా. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన సందర్భంగా ఈ 4 ఇయర్స్ నుంచి దాదాపు ఇది గొప్పనుకోండి, ఏమనుకోండి నేను తండ్రితోనే గడుపుతున్నా. ఆయన టాపిక్ తప్ప నాకింకేం ఉండదు. ఎవరైనా ఫోను చేసినా కూడా కట్ చేస్తున్నా. అవసరం లేదనిపించేస్తాడు బాబా లోపల నుంచి. మనం ఒక అడుగు అందుకే తండ్రి ఒక అడుగు వేస్తే నేను 99 అడుగులేస్తానన్నది అందుకే. మనకు అనుభవం అయిపోతుంది. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మొదటి స్థానం మనం బాబాకే ఇద్దామండి. ఇంకెవ్వరికీ ఇవ్వద్దు.
అప్పుడు చేయించేది, చేసేది, సమస్యల పరిష్కారం, రోగ నిరోధకం అన్నీ ఆయనే చేస్తాడు. ఇక్కడ ఈ వేగ నిరోధకాలు కూడా ఆయనే చేస్తాడు. కాబట్టి ఇంత అద్భుత విషయం ఈరోజు మనం విన్నాం కనుక నిజంగా బాబాకి ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు హారతి మెహర్ మాయ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. మాయ గారు జై వీలుంటే బాబా రజని మీరు మరాఠీ హారతి పాడండి. మరాఠీదా నా మరాఠీ వద్దా? ఉండండి అయితే తీస్తాను. ఇక్కడెక్కడ లేదు సరే. నా దగ్గర. జై బాబా. మీ వాళ్ళు తెలుగు పాడిస్తారు, రేపు పాడతానులేండి. ఓకేనా? రేపు అలాగే మరాఠీ పాడతాను. అది బాబా ఉన్నప్పుడు స్టార్టింగ్ హారతి అవును అందుకని అది అవునవును శ్రీ నేర్చుకోవాలనుకుంటున్నాను. గురు రాయ కదా, శ్రీ గురు రాయ. ఎస్ ఆ దేశ్ముఖ్ షిరిడి దేశ్ముఖ్ గారు పాడేవారు ఆ పాట. ఆయనే రాశారు, సొంతంగా రాస్తే మా అప్పుడు అమ్మగారు బాబా ఎంతో పాడతారు. సంతోషించారట. మా మావయ్య చెప్పేవారు ఈ విషయం. బాబా అతని చేతన్ని కూర్చోపెట్టి కూడా ఈ రాయి ఇది రాయి ఇది రాయి అనేవారట ఆయన. అలాగా రాయించుకున్నారట ఆ పాట. అది జై అప్పుడు బాబాని ఎప్పుడు రేపు అవకాశం పాడతాను. మీకు అంటే ఎప్పుడు మీకు అవకాశం ఉన్న హారతిస్తే ఇది పాడండి. ఇది ఎవరు పాడలేదు కదా అందుకని అడుగుతాను. జై అలాగే బాబా. అలాగే తప్పకుండా తప్పకుండా పాడతాను. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय. जय हारती शुभ हारती, श्री मेहर बाबा को महारती. जय हारती शुभ हारती, श्री मेहर बाबा को महारती. ప్రేమికుల ప్రియతముడని వేనయా, భూలోకవాసులకు దేవుడవయా. ప్రేమికుల ప్రియతమును ప్రివేనయా, భూలోకవాసులకు దేవుడవయా. దివ్యావతారా మౌనావతారా, దివ్యావతారా మౌనావతారా, మా మనసు నీకు గైకొనుమ తండ్రి. జయ హారతి శుభ హారతి, శ్రీ మేరు బాబాకు మహారతి. జయ హారతి. జీవాత్మలన్నిటికీ లవేల్పువై ఆత్మ జాగృతి చేయు వెలసితివయ్యా. జీవాత్మలన్నిటికీ లవెలుపువై ఆత్మ జాగృతి చేయు వెలసితివయ్యా. పర్వదిగారా పరమాత్మా, పర్వదిగారా పరమాత్మా, మా హృదయ హారతిని గైకొనువయ్యా. జయ హారతి శుభ హారతి, శ్రీ మేరు బాబాకు మహారతి. జయ హారతి. అనుదినము అనుక్షణము నిన్నే ప్రేమించు, అనుదినము అనుక్షణము నిన్నే ప్రేమించు. ప్రేమికులము మేము ప్రేమికులము, అనుదినము అనుక్షణము నిన్నే ప్రేమించు. ప్రేమికులము మేము ప్రేమికులము, అవతార పురుష ఆది సనాతన, అవతార పురుష ఆది సనాతన, మహాత్మ హారతికి గైకొను తండ్రి. జయ హారతి శుభ హారతి, శ్రీ మేరు బాబాకు మహారతి. జయ హారతి జయ హారతి. అవతార్ మే బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా రజనీ గారు. జై బాబా మాయ గారు. ఉమారాణి గారు పాడతారా? ఎవరన్నా పాడుతున్నారా అని వెయిట్ చేస్తున్నా.
చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరలవ చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరలవ చెదమయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరలవ చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर